నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ పాలిటిక్స్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు రోజు రోజుకు ఎంత రచ్చలేపుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడనే పక్కా ఆధారాలు సాక్ష్యాలు బయటపడ్డాక కూడా మన కేంద్ర మంత్రి మాత్రం నా కొడుకు పత్తిగింజ, వాడు ఏ తప్పు చేయలేదు అని కవర్ చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఇదంతా ఒకెత్తైతే తాజాగా బండి సంజయ్ పెట్టిన ప్రెస్ మీట్, దానికి కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్లు చూస్తుంటే అబ్బా, సామాన్య జనాలకి ఎంత దారుణంగా కోపం వచ్చిందో అర్థమవుతోంది. చేసిందే వెధవ పని, మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో తిట్టే తిట్లు అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బండి సంజయ్ ఎందుకు ఇలా సోయి లేకుండా మాట్లాడుతున్నారు, పోలీసులు ఏం చెప్పారు, ఈయన ఏం చేస్తున్నారు, అసలు ఈయన మంత్రి పదవి ఓడటం ఖాయమేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. అయ్యా బండి సంజయ్ గారు, దేశంలోనే పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కింద డిప్యూటీగా పనిచేస్తున్నారు మీరు. చట్టాలు రూల్స్ మీకంటే బాగా ఎవరికి తెలుస్తాయి చెప్పండి. మీ కొడుకు ఏ తప్పు చేయలేదు, అంతా ప్రతిపక్షాల కుట్రే అని మీరు చెప్తున్నారు కదా. మరి మీ కొడుకు భగీరథ్ లొంగిపోవడానికి ముందు తన ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎందుకు డిలీట్ చేసినట్టో కాస్త సెలవిస్తారా? అవును, మరి తప్పు చేయని వాడు ఫోన్లో ఉన్న పాత ఫోటోలు, చాట్లు, సిమ్ కార్డులు, మెసేజ్లు అన్నింటినీ వాక్యూమ్ క్లీనర్ వేసి తుడిచేసినట్టు ఎందుకు క్లీన్ చేస్తాడు? అంతా క్లీన్ చేశాకే కదా మహానుభావుడు అపాయింట్మెంట్ ఇచ్చుకొని మరీ పోలీసుల ముందుకొచ్చింది. ఒకవేళ మీ కొడుకు అమాయకుడే అయితే ఆ ఆధారాలన్నీ దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు గాను పోలీసులు ఇప్పుడు అదనంగా సెక్షన్ 238 కూడా వేశారు. దీనికి మీ సమాధానం ఏంటి కేంద్ర మంత్రి గారు? ఈ కోర్టుల కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇక బండి సంజయ్ అబద్ధాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి ఇంకో పెద్ద సాక్ష్యం ఉంది. ప్రెస్ మీట్ లో బండి సంజయ్ ఏమన్నారంటే, నేనే నా కొడుకుని చట్టానికి గౌరవం ఇచ్చి స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాను అని కలరింగ్ ఇచ్చారు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? అబ్బా, వినడానికి ఎంత సినిమాటిక్ గా ఉందో కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ దీనికి పూర్తి రివర్స్ లో ఉంది. పోలీసులు తమ ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పారు, తమకొచ్చిన పక్కా సమాచారంతో తామే బండి భగీరథ్ను అటాక్ చేసి పట్టుకున్నామని, ఆయనేమి స్వయంగా రాలేదని తేల్చి చెప్పారు. చూసారా, ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి, అది కేంద్ర హోంశాఖలో ఉండి ఇలా లైవ్ లో పచ్చబద్ధాలు ఎలా ఆడుతున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. పోలీసులు ఒకలా చెప్తుంటే ఈయన బిల్డప్ కోసం ఇంకోలా చెప్తున్నారు. ఈ మాత్రం సోయి కూడా లేకుండా జనాన్ని పిచ్చోళ్ళం చేయాలని చూస్తే జనం ఊరుకుంటారా? అందుకే ప్రెస్ మీట్ వీడియో కింద నెటిజన్లు చెడుగుడాడేసుకుంటున్నారు. ఇక ఇప్పట్లో కొడుక్కి బెయిల్ వచ్చే ఛాన్స్ లేదని బండి సంజయ్కి కూడా బాగా అర్థమైపోయింది. ఎందుకంటే బాధిత బాలిక తరఫున సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. బెయిల్ రాదనే అక్కసును, ఫ్రస్ట్రేషన్ను బండి సంజయ్ ఎవరి మీద చూపిస్తున్నారో తెలుసా? ఇంకెవరి మీద? మన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మీద. తన కొడుకు అరెస్ట్ కావడానికి, ఈ కేసు ఇంత రచ్చ కావడానికి బీఆర్ఎస్ నేతలే కారణం అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అంతటితో ఆగకుండా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి తానే కారణం అన్నట్టుగా ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నారు. నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే. నేను బీఆర్ఎస్ ని ఓడించాను కాబట్టే నా కొడుకుపై కావాలనే కుట్ర చేసి ఈ కేసు పెట్టారు అంటూ వింత వాదనలు తెరపైకి తెచ్చారు. నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటది, నీకు సహజంగా ఉంటది. ఏం లాజిక్ సార్ ఇది? ఇక్కడ తప్పు చేసింది బీఆర్ఎస్ నేతలా లేక మీ సొంత కొడుకా? మీ కొడుకు వెళ్ళి ఒక మైనర్ బాలికపై దారుణాన్ని కొడిగడితే దానికి ప్రతిపక్షానికి ఏం సంబంధం? బీఆర్ఎస్ నేతలు ఏవైనా మీ కొడుకు దగ్గరకు వచ్చి వెళ్ళు బాబు తప్పు చేయని చెప్పారా? బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంది కాబట్టే ఒక బాలికకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఇలా విషం కక్కడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా బండి సంజయ్ ప్రవర్తన చూస్తుంటే కనీస రాజకీయ సోయి కూడా కోల్పోయినట్టు కనిపిస్తున్నారు. తప్పు జరిగినప్పుడు సైలెంట్గా ఉండి చట్టాన్ని తన పని తాను చేసుకొనివ్వాలి. కానీ ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ బాధితులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా తెచ్చుకుంటున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెడితే చాలు, కింద యూట్యూబ్, ఫేస్బుక్ కామెంట్ సెక్షన్లు ఓపెన్ చేస్తే సామాన్య జనం పెట్టే తిట్లు చూడలేకపోతున్నాం. చేసిందే వెధవ పని, మళ్ళీ బయటకు వచ్చి నీతులు చెప్తారా? కొడుకుని సమర్థిస్తావా అంటూ
నెటిజన్లు కడిగి పారేస్తున్నారు. ఇలాంటి పనులు చేసి మళ్ళీ బయటకు వచ్చి పబ్లిక్లో తిట్లు తినడం అవసరమా సంజయ్ గారు? ఈ మాత్రం విచక్షణ కూడా లేకుండా ప్రవర్తించడం మన ప్రజాస్వామ్యానికే ఒక అవమానంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ ఎటు దారి తీస్తోందంటే బండి సంజయ్ పొలిటికల్ కెరీర్కే ఇది పెద్ద మైనస్లా మారబోతోంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ బేటీ బచావో బేటీ పడావో అంటూ మహిళల రక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్తుంది. మరి అలాంటి పార్టీలో కేంద్ర హోంశాఖలోనే ఉంటూ సొంత కొడుకు పోక్సో కేసులో ఇరుక్కొని పైగా సాక్ష్యాలు దొరకకుండా ఫోన్ డేటా డిలీట్ చేస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పటికే తెలంగాణలో పార్టీ ప్రతిష్ట దారుణంగా డ్యామేజ్ అయిందని రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి రిపోర్టులు పంపారు. బీఆర్ఎస్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తోంది. సంజయ్ పదవిలో ఉంటే విచారణ సరిగ్గా జరగదు, ఆయన్ను వెంటనే తొలగించాలి అని. ఈ పరిస్థితులు చూస్తుంటే అతి కొద్ది రోజుల్లోనే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఊస్ట్ కావడం ఖాయంలాగే కనిపిస్తోంది. త్వరలోనే హైకమాండ్ దీనిపై ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చూశారుగా, కొడుకు చేసిన తప్పుకి, తండ్రి ఆడుతున్న పిచ్చి అబద్ధాలకి జనం ఎలా రియాక్ట్ అవుతున్నారు? మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేసిన కొడుకుని సమర్థిస్తూ బండి సంజయ్ మాట్లాడుతున్న తీరు కరెక్టేనా? ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలా వద్దా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.